హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్స్పైర్ విత్ గీత. ఇవాళ స్పెషల్ వచ్చేసి ఈజీ, టేస్టీ అండ్ డిలీషియస్ ప్రోటీన్ ప్యాక్డ్ వెజ్ గ్రిల్డ్ శాండ్విచ్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది పిల్లలకి ఈ విధంగా ఒకసారి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మనం లంచ్లో కానీ స్నాక్స్లో కానీ వాళ్ళకి బాక్స్ పెట్టిస్తే మంచిగా ఈ ఫుడ్ అనేది వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. నేను కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఈ శాండ్విచ్ అనేది మీకు చేసి చూపిస్తాను. డెఫినెట్గా ఇది మస్ట్ అండ్ ట్రై రెసిపీ అండి. ఒక్కసారి ప్రాసెస్ లాస్ట్ వరకు చూసి నేర్చుకోండి. నేనైతే ఇందులోకి వీట్ బ్రెడ్ అయితే తీసుకున్నాను. మీరు మిల్క్ బ్రెడ్ లేదా బ్రౌన్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు. అలాగే 3 eggs తీసుకున్నాను, కొంచెం స్వీట్ కార్న్, ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్, టొమాటో, కొంచెం కొత్తిమీర అండ్ బటర్ అనేది నేను క్యూబ్స్లో కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే 2 spoons వరకు టొమాటో సాస్. ఇప్పుడు ఆమ్లెట్ వేసుకోవాలి కదా, దానికోసం నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇది మీకు ఒక మంచి టిప్ అండి. ఇలా కొంచెం వాటర్ వేసి అందులో ఉప్పు కారం మిక్స్ చేసుకోవడం వల్ల మీకు మంచిగా ఆమ్లెట్ అనేది బాగుంటుంది. అలాగే పెద్ద సైజులో కూడా మీకు వస్తుందండి. అలాగే కొంచెం పసుపు వేసి ముందు ఈ వాటర్లో మంచిగా మిక్స్ చేసుకోండి. ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే ఈ టిప్ అనేది తీసుకోండి. సో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది నేను ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకున్నాను. ఇప్పుడు నేను ముందుగా 3 eggs అయితే ఇందులో పగలగొట్టి మంచిగా బీట్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా చేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు. మనం బ్రేక్ఫాస్ట్ కానీ పిల్లలకి బాక్స్లో కానీ చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు. సో మంచిగా ఒకసారి బీట్ చేసుకొని నేను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ అనేది పెట్టుకున్నాను. ఒక 1/2 spoon ఆయిల్ అనేది వేసుకొని పల్చగా ఈ విధంగా ఆమ్లెట్ అనేది వేసుకోండి. నేను ఇక్కడ 3 eggs యూజ్ చేశాను కదా, ఈ 3 eggstోనే 3 omelets ఇలా పెద్దగా వేసుకుంటున్నాను. అలా మనం ఉప్పు కారం అనేది వాటర్లో మిక్స్ చేసుకోవడం వల్ల ఆమ్లెట్స్ కూడా మంచిగా వస్తాయండి. అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. మొత్తం ఉప్పు కారం మంచిగా పడుతుంది ఆమ్లెట్ అంతా. సో మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి మీకు రెసిపీస్ అనేవి, నేను ఈజీ క్విక్ రెసిపీస్ అనేవి మీకు చేసి చూపిస్తాను. అలాగే మంచి వ్లాగ్స్ కూడా మన ఛానల్లో వస్తాయండి. డెఫినెట్లీ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూసారు కదా, నేను ఒకటొకటిగా ఇలాగ ఆమ్లెట్స్ అనేవి నేను 3 omelets వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మంచిగా రోల్ చేసుకోవాలండి. జనరల్గా ఆమ్లెట్ మనం ఇలా వేసుకుంటూ తినేస్తాం, కానీ ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. చూసారు కదా, నేను మంచిగా కట్ చేసుకుంటున్నానండి. సో ఇలా నూడిల్స్లా మనకు వస్తుంది ఆమ్లెట్ అనేది. సో కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా తింటారండి. సో వాళ్ళ కంటికి కూడా మంచిగా మనం ఇలా డెకరేట్ చేసి పెట్టాము అంటే వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా ఎంజాయ్ చేస్తారు ఈ ఫుడ్ అనేది. సో ఎప్పుడూ చేసుకునేటట్టే ఆమ్లెట్ వేసుకోవడం లేకపోతే డిప్ చేసి వేసుకొని కాకుండా ఆమ్లెట్ వేసి ఇలా రోల్ చేసి కట్ చేసి వేసుకోండి. చాలా బాగుంటుందండి. మనకి ఎవ్రీ బైట్లో కూడా ఎగ్ ఇలా ఆమ్లెట్ అనేది చాలా నోటికి బాగుంటుంది తినడానికి. సో ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. సో నేనైతే ఇప్పుడు మళ్ళీ కొంచెం ఫ్రైయింగ్ పాన్ అనేది పెట్టుకొని ఒక 2 cubes వరకు బటర్ యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే పచ్చి స్వీట్ కార్న్ మనం తింటే బాగోదు కదా అలా అట్లా రాగా, అందుకని కొంచెం సాల్ట్ చేసుకుంటున్నాను అనమాట. బటర్లో వేసి కొంచెం చిటికెడంత సాల్ట్ వేసుకొని మంచిగా ఒక్కసారి ఫ్రై చేసుకోండి ఒక 1 minute వరకు. ఇప్పుడు ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి వెజ్జీస్ అనేవి, ఉల్లిపాయ, టమాటా, అలాగే కొత్తిమీర ఇవన్నీ వేసేసుకోండి. అసలు దీన్ని అయితే మనం ఫ్రై చేసుకోవాల్సిన పని లేదండి. ఆ వేడి ఉంటుంది కదా పాన్లో, అది సరిపోతుంది. మనకు క్రంచీగా వెజిటేబుల్స్ అనేవి చాలా బాగుంటాయి. సో మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇందులోకి కొంచెం అంటే కొంచెం గరం మసాలా, అలాగే పెరి మసాలా అండి. ఇందులో మీరు కావాలంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు, ఆప్షన్ ఏం లేదు. ఈ రెండిట్లో ఏదో ఒకటి వేసుకోవచ్చు. సో నేను ఒక్కటే అండి, టమాటో కెచప్ ఒక్కటే నేనైతే యూజ్ చేస్తున్నాను. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు కావాలంటే ఇందులో 1 spoon మయోనీస్ కూడా వేసుకోవచ్చు. కొంచెం చిటికెడంత సాల్ట్ అనేది నేను వేసుకుంటున్నాను. ఎందుకు సాల్ట్ తగ్గించానంటే ఆల్రెడీ బటర్లో ఉంటుంది, మనకి సాస్లో ఉంటుంది, అండ్ మసాలా పెరి మసాలా కూడా ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి నేను సాల్ట్ అనేది కొంచెం తగ్గించి వేసుకుంటున్నాను. సో ఇలా బ్రెడ్కైనా నేను స్టఫ్ అనేది పెట్టుకొని ఇప్పుడు మనం ఆమ్లెట్స్ అలాగా కట్ చేసుకున్నాం కదండి, నూడిల్స్లో ఉన్నాయి కదా, సో అది మధ్యలో పెట్టుకుంటా నేను ఇలా సర్వ్ చేసుకుంటున్నాను. సో చాలా ఈజీగా చేసుకోవచ్చండి. డెఫినెట్లీ మస్ట్ ట్రై రెసిపీ అని చెప్పుకోవచ్చు. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు చాలా అంటే చాలా నచ్చుతుంది రెసిపీ. ఒక్కసారి ట్రై చేయండి. మనకి బేకరీ స్టైల్లో తినే కంటే ఈ విధంగా ఒక్కసారి చేసుకోండి, చాలా బాగుంటుంది శాండ్విచ్ అనేది. అండ్ తక్కువ వెజ్జెస్ తక్కువ సాసెస్తో చేసుకుంటే కూడా హెల్త్కి కూడా మంచిది కదా. సో ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. నా దగ్గర అయితే టోస్ట్ పాన్ ఉంది కాబట్టి నేను పెట్టుకున్నాను. లేని వాళ్ళైతే మీరు నార్మల్గా దోశ వేసుకునే పాన్ ఉంటుంది కదా, అలా కూడా చేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. నేను కొంచెం బటర్ యాడ్ చేసి ఈ విధంగా 2 sides నేను టోస్ట్ చేసుకుంటున్నాను.
మీరు పక్కన చూస్తున్నట్టయితే ఆల్రెడీ నేను పాన్లో కూడా వేస్తున్నాను. సో ఇలా 2 టైప్స్లో నేనైతే చేసుకుంటున్నాను. సో బటరే వేసుకోవాలని ఏం లేదండి, ఆయిల్ వేసుకోవచ్చు, లేకపోతే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో చూసారు కదండి, చాలా సింపుల్గా ఉంది కదా. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. డెఫినెట్గా మీకు నచ్చితే ట్రై చేసి రెసిపీ నాకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసి ట్యాగ్ చేయండి అండ్ షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కీప్ వాచింగ్.